వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. పులివెందుల్లో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు సీనియర్ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సతీష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. 27 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేసిన పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వలేదని, అందుకే టీడీపీని వీడుతున్నట్లు సతీష్ రెడ్డి తెలిపారు. వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా సీఎం జగన్ అక్కున చేర్చుకున్నారని, ఆయన చూపిన ప్రేమ ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేనని సతీష్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తా అని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా 2014-2019 ఎన్నికల్లో సతీష్ కుమార్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పులివెందుల్లో జగన్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004-2009లో కూడా సతీష్ రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే వైసీపీ నేతలు టచ్లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపినట్లు వెల్లడించారు సతీష్. గత కొంతకాలంగా పట్టించుకొని చంద్రబాబు తన స్వార్థం కోసం మళ్లీ రాయబారం పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోందని అన్నారు. సీనియర్లకు గౌరవం లేదన్నారు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారిందని అన్నారు సతీష్ రెడ్డి. ఇక జనసేన పార్టీకి కూడా జలకిచ్చారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి సూర్యప్రకాష్. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన చేగొండి సూర్యప్రకాష్ పవన్ కళ్యాణ్పై నిప్పులు చెరిగారు. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని నడపడం చేతకాని అసమర్థుడని అన్నారు. హరిరామ జోగే కుమారుడు సూర్యప్రకాష్ పవన్ ను ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నారని, కానీ ఆయన పైకి ఒకలా లోపల మరోలా ఉంటారని సూర్యప్రకాష్ అన్నారు. మాట్లాడేందుకు 6 ఏళ్లలో అరగంట సమయం కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని, జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లైనా బూత్ కమిటీలు వేయలేదని విమర్శించారు సూర్యప్రకాష్. 100 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇన్ఛార్జీలను కూడా నియమించలేదని అన్నారు. టీడీపీకి కొమ్ము కాస్తున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలు ముంచేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సలహాలు ఇచ్చేవాళ్లు, ప్రశ్నించేవాళ్లు పవన్ కు నచ్చరని అన్నారు. జనసేనలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదని, మాట్లాడే స్వేచ్ఛ లేదని అన్నారు. వ్యక్తిత్వాన్ని చంపుకుని జనసేనలో ఉండలేకే బయటికి వచ్చేశారని స్పష్టం చేశారు సూర్యప్రకాష్. మొత్తానికి జగన్ పార్టీలో చేరిన జనసేన నాయకుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా ఇద్దరు కలిసి కట్టుగా కూటమి అధ్యక్షులపై తీవ్ర విమర్శలు చేయడం ఏపీలో చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొమ్ము కాయటానికి నారా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ను ముఖ్యమంత్రి చేయడానికో ఆయన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి తప్పితే 2014 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే సుదీర్ఘకాలం 10 సంవత్సరాల కాలం ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఈ రోజు పార్టీ పెట్టి కనీసం ఈ రోజు బూత్ కమిటీలు వేసే ప్రయత్నాలు ఆయన ఏ రోజు కూడా చేయలే. కనీసం ఒక 100 నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జీలు నియమించుకునే అవకాశం ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆ ప్రయత్నం చేయలే. అనేక మంది ఆశావాహులు పార్టీ ఆఫీసు చుట్టూరు తిరుగుతుంటే వారిని కనీసం పార్టీ ఆఫీసులోకి కనీసం ఎంట్రీ లేకుండా థియేటర్ బయట టికెట్లు కొనుక్కునే వాళ్ళని నిలబెట్టినట్టుగా చాలా నీచాతనీచంగా చూస్తూ పార్టీని మొత్తం శ్రీ నాదన్న మనోహర్ అనే వ్యక్తి చేతిలో పెట్టి ఇండైరెక్ట్ గా తెలుగుదేశానికి జన సైనికుల్ని ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకు కొమ్ము కాశారో వారందరినీ కూడా ముంచేసే ప్రయత్నం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా. పబ్లిక్ బహిరంగ సభల్లో కూడా ఆయన అన్నగారు ఒక కోపోడు, ఒక చౌదరి గారు నాదన్న మనోహర్ తప్పితే ఒక దళితుని కానీ, ఒక బలహీన వర్గాల వారిని కానీ, ఒక మైనార్టీని కానీ, ఒక మహిళను కానీ కనీసం పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా కనీసం ఏ రోజు కూడా ప్రయత్నం చేయని వ్యక్తి. నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు, నన్ను క్వశ్చన్ చేసేవాళ్ళు వద్దు అంటే పార్టీని మూసేసి ఇంట్లో కూర్చొని మిమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేయరు. పార్టీ ఉన్నంత వరకు మీరు చేసే ప్రతి తప్పుడు పని కూడా, తప్పుడు నిర్ణయాన్ని కూడా ప్రశ్నిస్తానే ఉంటారు. ప్రశ్నించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు
మొదట్లో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు రోజు రోజుకు సడలిపోతున్నాయి. రోజు రోజుకు చంద్రబాబు నాయుడు గారి పెత్తనం కూడా పార్టీలో తగ్గిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొత్తగా లోకేష్ గారు ఏ ఆలోచనతో ఉన్నాడో అవే ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. లోకేష్ గారి నాయకత్వము ఇది ఒక వ్యాపార ధోరణితో ఉంది తప్పితే ఒక పార్టీ వ్యవస్థ కానీ ఇది ఒక రాజకీయ పార్టీ నడిపే స్థాయిలో కానీ ఆ స్టైల్లో లేదు. పూర్తిగా ఇది ఒక వ్యాపార సంస్థ అయిపోయింది. చాలా మంది, నేను కాదు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా అదే ఫీలింగ్ ఉంది ఈరోజు. ఇక మొత్తంగా ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూడా ఏపీలో రాజకీయ సమీకరణలు అయితే మారిపోతున్నాయి. అధికార పార్టీలోకి వలసల పరంపర అయితే కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఏడుకొండలు లైవ్ లో అందిస్తారు. ఏడుకొండలు, అసలు ఏపీలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అసలు? ఇటు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తే రోజుకొక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజాన్ని వేసుకుని మోసిన వారంతా కూడా ఇవాళ ఒక్కొక్కరుగా కూడా దూరం అవుతూ వచ్చారు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఏదైతే జనసేన టీడీపీ కలయికతోటి ఖచ్చితంగా కొంతమంది సీనియర్ నాయకులు అయితే మాత్రం దూరం అవుతారని ముందుగానే ఊహించినట్లుగానే జరిగింది. అయితే ముఖ్యంగా సీట్ల సర్దుబాటులో కొంతమంది ఇప్పటికే అసంతృప్తులు బయటపడుతూ ఉన్నారు. ఎవరైతే గత 10 సంవత్సరాలుగా కూడా జనసేన పార్టీని నమ్ముకుని జనసేన పార్టీ కోసం పనిచేసినటువంటి సీనియర్ నాయకులతో పాటు ఆ కులానికి చెందినటువంటి కుల పెద్దలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ని విమర్శించే పరిస్థితి అయితే నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఏదైతే 24 సీట్లకే ఆయన పరిమితం అవ్వడం, దీంతో ఒక్కసారిగా కాపులందరినీ కూడా అటు చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముద్రగడ్డ రాసినటువంటి లేఖ ఒక పక్క అయితే, మరోవైపు గతంలోంచి కూడా ఎన్ని సీట్లు కావాలి, ఎలా పోటీ చేయాలి, ఎక్కడెక్కడ జనసేనకి బలం ఉంది అనే దాని మీద ఎప్పటికప్పుడు మాజీ మంత్రి సేగొండి హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన కాపులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వీరంతా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే మన కులానికి చెందినటువంటి వ్యక్తి ఒకరు ఇప్పుడు బలమైనటువంటి వ్యక్తి వచ్చాడు, ఆయన సీఎం కాబోతున్నాడు అంటూ కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయన ఇప్పటికే వయసు పైబడిపోయినప్పటికీ కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో కాపు జాతిని ముందుంచాలనేటువంటి ఒక ఉద్దేశంతో కాపులందరి మీద ఒక తాటికి తీసుకొచ్చారు. అలాగే ముద్రగడ్డ చేసినటువంటి ఏదైతే ఉద్యమాలను కూడా పక్కన పెట్టి ఇటు హరిరామ్ జోగయ్య ఇచ్చినటువంటి పిలుపు మేరకు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చినప్పటికీ కూడా తాజాగా జరిగినటువంటి తాడేపల్లిగూడలో జరిగినటువంటి జెండా సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా హరిరామ్ జోగయ్యతో పాటు ఇటు ముద్రగడ్డ కూడా షాక్ తిన్నారు. ఎవరైతే మాకు సలహాలు ఇచ్చేవారు వద్దు, మాతో పోరాడేవారు కావాలంటూ కూడా ఆ ఉద్దేశపూర్వమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి ప్రసంగం ఎవరైతే పవన్ కళ్యాణ్ చేశాడో ఆ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా ఇప్పుడు ఇటు ముద్రగడ్డ కానీ అటు హరిరామ్ జోగయ్య కానీ దూరం అయ్యారు. అయితే హరిరామ్ జోగయ్యకి విషయానికి వస్తే హరిరామ్ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ఎవరైతే ఉన్నారో సూర్యప్రకాష్ ప్రస్తుతానికి అతను జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే ఆ పార్టీ వ్యవహారాల కమిటీ మెంబర్గా ఆయన ఉంటూ కూడా ఇప్పటివరకు కూడా పార్టీని నడిపించుకొచ్చారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆసంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన గతంలో జరిగినటువంటి 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆయన ఏదైతే ఎంపీటీసీ ఎన్నికలు కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అక్కడ కొంతమంది వ్యక్తులను కూడా గెలిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అంత ఇప్పటివరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం సేవలు చేసిన వారంతా కూడా ఇవాళ ఒక్కొక్కరుగా బయటపడుతూ ఉన్నారు. అటు భీమవరానికి వచ్చేసరికి భీమవరంలో ఎవరైతే ఇప్పటివరకు కూడా భీమవరం నుంచి ఉన్నటువంటి కాపు సంక్షేమ సేనకు చెందినటువంటి నాయకులతో పాటు కాపు నాయకులు కూడా ఇప్పటివరకు జనసేన పార్టీకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన చేసినటువంటి ప్రతి సభలోనూ కూడా భీమవరానికి చెందినటువంటి వ్యక్తులే క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇటు జనసేన వెంట నడిచి పవన్ కళ్యాణ్ను ఏది చెప్తే దానికి వారు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి వారందరినీ కూడా నట్టేట ముంచి వెళ్ళిపోయారంటూ కూడా ఇవాళ కాపు సంక్షేమ సేనలో ఉన్నటువంటి నాయకులంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు కుమారుడైనటువంటి సూర్యప్రకాష్ నిన్న చూస్తే అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయనతో పాటు టీడీపీ నేత సతీష్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చి అటు వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే వైసీపీలో చేరినటువంటి వీరిద్దరూ కూడా గతంలో ఇటు ఒక జనసేన తరపు
నుంచి ఒకరు, అలాగే టీడీపీ నుంచి ఒకరు, వీరు ఏదైతే అక్రమ మైనింగ్ మీద కానీ అక్రమ ఇసుక తవ్వకాల మీద కానీ పోరాటం చేసి అక్కడ తమ ఉనికిని చాటుకున్నారు. అలాగే ఇటు టీడీపీకి కావాల్సినటువంటి దన్నును కూడా అక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి వ్యక్తులకు ఇవాళ అవకాశం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేజేతులారా వదిలేసుకున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఇటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే భీమవరంలో పోటీ చేస్తారన్నారో, భీమవరంలో పోటీ చేస్తారనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడైనటువంటి కొటుకులపూడి గోవిందరావు కూడా తన భీమవరం సీట్ను ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నప్పటికీ కూడా అతను కూడా ఇవాళ అది భీమవరాన్ని పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు, దాన్ని ఆ సీటును మరలా టీడీపీ రామాంజనేయులకు ఇవ్వబోతున్నారంటూ కూడా వార్తలు రావడంతో అక్కడ ఉండేటువంటి ఎవరైతే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఇప్పటి వరకు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభలకు ఆర్థిక బలాన్ని అందించారో వారంతా కూడా ఇవాళ కంగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు చెట్టుబల్జి సామాజిక వర్గానికి చెందినటువంటి పీతాని గోపి అటు కోనసీమ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన గతంలో కూడా ఎమ్మెల్యే స్థానం కోసమని పోటీ చేసి అతి దగ్గరలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఇవాళ ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి 24 స్థానాలు అతి తొందరలోనే కనుక ప్రకటించకపోతే మరింత మంది దూరం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎవరైతే ఎక్కువగా ఉండారో ఆ ప్రాంతంతో పాటు అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కాపులు ఇంకా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి 24 స్థానాలు ఎక్కడున్నాయి, ఎవరికి ఇస్తున్నారనే దాని మీద ఇప్పుడు మల్లగుల్లలు పడుతున్నారు. కేవలం 5 స్థానాలు మాత్రమే ప్రకటించారు. అయితే మిగిలిన స్థానాలన్నీ కూడా ఏదైతే ఇప్పటికీ బొలిశెట్టి శ్రీనివాస్ అటు తాడేపల్లిగూడలో జరిగినటువంటి జెండా సభలో బొలిశెట్టి శ్రీనివాస్కు ఓటేయనని ఎక్కడా కూడా చెప్పలేదు. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ ఇప్పటికే ఇటు పార్టీలో అతను కూడా పిఎస్సి సభ్యులుగా ఉన్నారు. అలాగే బొలిశెట్టి అనగానే జనసేన అనగానే బొలిశెట్టి గుర్తొస్తారు. అంటే బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఆ వ్యక్తులను కూడా ఇప్పటివరకు కూడా ఖరారు చేయకపోవడం, అక్కడ భారీ సభను పెట్టారు. ఇద్దరు కలిసి అంటే రెండు పార్టీలు కలిపి సభలు పెట్టినప్పటికీ కూడా జనసేన అభ్యర్థిని మాత్రం ఇప్పటివరకు అక్కడ ప్రకటించకపోవడం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ కూడా కొంచెం మనస్తాపానికి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. కనీసం అతని ప్రాంతంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభ సక్సెస్ చేసుకున్నారు కానీ బొలిశెట్టి శ్రీనివాస్కి ఓటేయమని కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ చెప్పలేదని చెప్పేసి ఆయన కూడా నిరాశ వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ రోజు రోజుకు కొంచెం క్షీణిస్తుందని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది పద్మ. అయితే టికెట్ ఆశించే దక్కన వారు వైసీపీ వైపు చూస్తున్నారు అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే జనసేన టీడీపీ కలయికలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ జనసేన నుంచి టీడీపీకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడున్నటువంటి వ్యక్తులంతా కూడా ఖచ్చితంగా వైసీపీ వైపు, వైసీపీ గూటు వైపుగా చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అటు 8 సార్లు ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 8 జాబితాలు విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కడైతే టీడీపీ జనసేన ఇంకా పొత్తులు కుదిరినప్పటికీ కూడా సీట్లు ఎక్కడైతే ఖరారు చేయలేదో ఆ ప్రాంతంలో చాలా వ్యూహాత్మకంగా కూడా వైసీపీ ఎక్కడా కూడా సీట్లను ఖరారు చేయలేదు. ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వారందరికీ కూడా అక్కడ స్థానాలు కల్పించేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా పరిస్థితి చూస్తే ఇటు సేగొండి సూర్యప్రకాష్ చూస్తే సేగొండి సూర్యప్రకాష్ ప్రస్తుతానికి ఏదైతే జనసేన తరపు నుంచి నిన్నటి వరకు కూడా ఆచంట నియోజకవర్గంలో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆచంట నియోజకవర్గానికి వచ్చేసరికి ప్రస్తుతం ఎవరైతే గతంలో మాజీ మంత్రి అయినటువంటి మాజీ మంత్రి అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో సేగొండి సూర్యప్రకాష్కు పాలకొల్లో సీట్ ఇస్తారనేది ఒక వార్త వినిపిస్తుంది. అయితే ఇప్పటికే పాలకొల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి గుడాల గోపికి ప్రకటించారు. అయితే ఇప్పుడు మరొకసారి సీట్లు కూడా మార్చేటువంటి అవకాశంలో ఆలోచనలో కూడా వైసీపీ ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మొత్తం మీద రాజకీయ వ్యూహాలకు పదును పెడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొంతమంది చెక్ పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల మధ్య
మధ్య సయోధ్య కుదరకపోవడం వల్ల ఇప్పుడు జనసేన నుంచి ఎవరైతే బయటకు వస్తున్నారో వీరంతా కూడా వైసీపీ వైపు మాత్రమే చూస్తున్నారు. వారి కోసం వైసీపీ ఇప్పటికే గేట్లు తెరిచిందనేది మాత్రం నిన్న మనకు అర్థమైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నటువంటి పిఠాపురం నుంచి కూడా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వంగ గీతను కూడా అక్కడి నుంచి మార్చడానికి యోచనలో కూడా ఇప్పుడు వైసీపీ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయించడానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ్డని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇటువైపు చూస్తే ఇటు ఏదైతే బీజేపీ ఇప్పటి వరకు కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్తామంటూ కూడా చెప్పినటువంటి బీజేపీ ఇప్పుడు స్తబ్దతగా ఉంది. తాను ఒంటరిగా పోటీ చేయబోతున్నామంటూ కూడా తెలుసు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూస్తే జనసేన టీడీపీని ఒంటరి చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు పార్టీలు ఎవరికి వారే ఒంటరిగా వెళ్ళి ఓటు బ్యాంకును కొల్లగొట్టేటువంటి ఎత్తుగళ్ళు అయితే వేస్తున్నాయి. అయితే దీనికి వైసీపీకి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే జనసేన ఎవరైతే దగ్గరకు వచ్చిన తర్వాత 40 సీట్లు ఇస్తే ఖచ్చితంగా కాపులంతా కూడా తమతో ఉంటామని చెప్పినప్పటికీ కూడా 40 సీట్లు ఇవ్వకుండా 24 సీట్లకు మాత్రమే పరిమితం అవడంతో ఇప్పుడు కాపులంతా కూడా స్వచ్ఛందంగా జనసేనకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కాపు సామాజిక వర్గం ఒక స్థాయిలో ఉంటుందని చెప్పేసి భవిష్యత్తు తరాలు బాగుంటాయని చెప్పేసి ఎవరైతే ఆశించారో ఆ నాయకులంతా కూడా డీలా పడ్డారు. ఈ కాపు నాయకులంతా కూడా ఇప్పుడు వైసీపీ గూటు వైపుగా చూస్తున్నారు. గతం నుంచి చూస్తే వైసీపీ నుంచి ఏదైతే ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కాపు మంత్రులు వీళ్ళంతా కూడా అంబటి రాంబాబు కానీ కన్నబాబు కానీ వీరంతా కూడా ఇప్పుడు కాపుల వైపు చూస్తున్నారు. అలాగే ముద్రగడ్డను రంగంలో దింపితే ఖచ్చితంగా కాపుల్లో చాలా వరకు సీల్కు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఇది మరింత అవకాశంగా మరింత కలిసి వచ్చే అంశంగా ఈ వైసీపీ పావులు కదుపుతుంది. దీనికి తగ్గట్లుగానే ఎవరైతే వస్తారో ఇప్పుడు వారికి ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక స్థానాన్ని కల్పించే విధంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి సంబంధించి అవసరమైతే ఇప్పుడున్నటువంటి తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా బొజ్జగించి ఇప్పుడు వచ్చేటువంటి కాపు నేతలకు జనసేన నుంచి వచ్చినట్టు జనసేన టీడీపీ నుంచి భంగపడి వచ్చినటువంటి వారందరికీ కూడా సీట్లు ఇచ్చేందుకు కూడా వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తంగా ఏపీలో రాజకీయ సమీకరణలు అయితే మారిపోతున్నాయి. అధికార పార్టీలోకి వలసల పరంపర అయితే కొనసాగుతుంది. పులివెందుల్లో టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు సీనియర్ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం అయితే పుచ్చుకున్నారు. సతీష్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. ఇక మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందంటే వలసలు బాగా పెరుగుతున్నాయి నేపథ్యంలో? అదే టీడీపీ నుంచి అదేవిధంగా జనసేన నుంచి వైసీపీ నుంచి కూడా వలసలు అత్యధికంగానే జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా చూసినట్లయితే మొదటి నుంచి కూడా సీట్ల అనౌన్స్మెంట్ చేస్తూ వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే సీట్ల పంపిణీ సీట్ల వ్యవహారం ఎప్పుడైతే మొదలైందో ఈ టికెట్స్ వ్యవహారం అదేవిధంగా ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు ఈ అంశాలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా వైసీపీ నుంచి వలసలు ఎక్కువగా ప్రారంభమని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల కింద రిలీజ్ చేసినటువంటి ఏదైతే టీడీపీ జనసేన ఉమ్మడి లిస్టు విడుదలైనప్పుడు కూడా లేనటువంటి కుదుపు పార్టీలో లేనటువంటి కుదుపు. అయితే మొదటి నుంచి వైసీపీ రిలీజ్ చేస్తున్న ప్రతిసారి కూడా అంటే జాబితా రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా కుదుపు అయితే రావడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది వైసీపీ పార్టీని వీడి వెళ్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది ఇప్పటికే పార్టీని వీడినటువంటి చాలా మంది పార్టీని వీడటం చూసిన సీనియర్ నాయకులు గతంలో జగన్మోహన్ రెడ్డి వెన్నంటే నడిచినటువంటి సీనియర్ నేతలు కావచ్చు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకురావడానికి పార్టీ మొదట రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించిన మొదటి రోజు నుంచి కూడా ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి సీనియర్ నేతలు కావచ్చు. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు పార్టీకి వెడుతున్నటువంటి నేపథ్యం. అయితే ఈ పార్టీని వెడుతున్న నేపథ్యంలో కూడా వైసీపీ నుంచి వలసలు అధికంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ జాబితాలు విడుదల చేస్తుంది. ఆ జాబితాలు విడుదల చేసిన నేపథ్యంలోనే వైసీపీ నుంచి వలసలు ఎక్కువ ఉంటున్నాయి అనుకున్న నేపథ్యంలో అయితే టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా అదే స్థాయిలో అంటే విడుదలైన వాళ్ళ జాబితా విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులు 1-2 రోజులు సందిగ్ధత ఉన్నటువంటి వాళ్ళు మౌనంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరు మౌనాన్ని వీడి టీడీపీని అదేవిధంగా జనసేనను వీడి పూర్తిగా అటు వైసీపీకి చేరుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆ పరిణామాల్లో భాగంగానే నిన్న ఇటు పులివెందులకు సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి వైసీపీలో చేరడం, అదేవిధంగా హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా నిన్న జనసేన సిఎసి అధ్యక్షుల పదవిలో కొనసాగుతున్నప్పుడు కూడా ఆయన కూడా పార్టీని జనసేన ఉన్నటువంటి పార్టీ అందులో ఉన్నటువంటి పదవిని వదిలి వైసీపీలో చేరడం. అయితే మరో పక్క నుంచి కొన్ని సమీకరణల్లో భాగంగా ఇటు వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించే విషయంలో కానీ అభ్యర్థులు
పార్టీకి వైసీపీ పార్టీకి పూర్తి స్థాయి అభ్యర్థులు ఎక్కడా కూడా లేరు కాబట్టి అటు మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే పార్టీలో ఉన్నటువంటి అందరికీ అవకాశాలు ఉంటాయి. బయట కొత్తగా ఈ పార్టీ వంతు పోటీ చేయడానికి ఎవరో రారు అని చెప్పని ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రచారం. మరో పక్క నుంచి సర్వేల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో జనసేన టీడీపీకి సర్వేలన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి చాలా సర్వేలు అనుకూలంగా ఉండడం గత కొంతకాలంగా ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుందనేటువంటి నేపథ్యంలో పార్టీని కూడా కొంతమంది సీనియర్ నేతలు విడిచిపెడుతున్నటువంటి పరిస్థితి. ఆ విడిచిపెట్టిన నేపథ్యంలో టీడీపీ వైపు పెడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా మనం చూసినట్లు 4 ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడి పార్టీని సస్పెండ్ వాళ్ళందరూ కూడా టీడీపీ గూటికి చేరుతూ వస్తున్నారు. అయితే ఈ పార్టీలో ఏదైతే ప్రస్తుత పరిస్థితులు వైసీపీకి వ్యతిరేకంగా వహిస్తున్న నేపథ్యం కొంత కావచ్చు, మరో పక్క నుంచి పార్టీకి కొత్తగా వచ్చేవాళ్ళు లేరు, ఉన్న వాళ్ళని కొంతమంది ఎంపీలుగా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. మరో పక్క నుంచి గుడివాడ అమర్నాథ్ లాంటి ఒక మంత్రిని కూడా ప్రస్తుతం ఎంపీ స్థానాన్ని పంపించాల్సినటువంటి పరిస్థితి వైసీపీకి ఉంది. అయితే ఎంపీ స్థానంలో చాలా చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థులు లేని కొదవన్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. అందులో భాగంగానే ఎక్కువ అంటే పార్టీలో వదిలినటువంటి చాలా మందిని కూడా పిలుస్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్న పరిస్థితి అనిపిస్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.